హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అన్నమాట. ఈవినింగ్ సరదాకి ఎక్కడికైనా వెళ్దాం రా, ఐస్ క్రీమ్ తినిపిరా అని మా తమ్ముడిని అడిగాను నేను. సో ఆడు తీసుకెళ్తారా అక్క అని చెప్పేసి అయితే తీసుకెళ్ళిండు. దగ్గర ఎక్కడికైనా తీసుకెళ్తాడు అనుకున్నా, చాలా దూరం తీసుకెళ్ళిండు. బట్ అక్కడ ఐస్ క్రీమ్ తినలేదు, కేక్ తిన్నాను. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా, అబ్బబ్బా నోట్లో చెప్తుంటే నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంది. సో మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా మా పాప ఉంటే మా పాపను కూడా తీసుకెళ్ళాను. మా బాబు వచ్చేసి మా అత్తయ్య దగ్గర ఉండే ఆ టైంలో. ఇంకా ఆమె అప్పుడే నిద్ర లేచి అన్నం తిని ఇంకా ఏడుస్తుందని చెప్పేసి ఇక నాతో పాటు తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకొని అయితే వెళ్ళాము. దారిలో మాట్లాడుతూ టైంపాస్ చేసుకుంటూ అలా వెళ్ళాము. ఇంకా అన్నీ చూసుకుంటూ అంతా, అంటే చాలా డేస్ అయిపోయింది మేము అక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చేసి. సో అంతా చూస్తుంటే నాకు కొత్తగా వెరైటీగా అనిపించింది అన్నమాట. ఎందుకో తెలీదు, అంత వింతగా అనిపించింది అన్నీ చూస్తుంటే. కొన్ని అట్లా ఉండిపోతాయి కదా మెమరీస్. సో అలా అన్నమాట. సో కేక్స్ అయితే చూస్తున్నాను, నేను చూపించాను వైల్డ్ బెర్రీ పాస్ట్రీ అని. అది ఆ పీస్ బాగా నచ్చింది, చూడడానికి కూడా మంచిగా అనిపించింది వైట్ కలర్లో. ఫస్ట్ అది తీసుకుందాం అనుకున్న, రేట్లు ఏంటో అసలు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అదైతే 60 రూపీస్ అంట. అసలు దాంట్లో ఏముందని 60 నాకైతే అర్థం కాలే. రేట్లు అయితే మస్తు ఘోరంగా ఉన్నాయి. వామ్మో తీసుకోవడం అవసరమా అనిపించింది. ఆ రేట్లు చూసి వద్దురా పోదాం పదరా అంటే, ఐస్ క్రీమ్ అయినా అంత అవుతుంది, ఏదైనా అంత అవుతుంది, తినొక్క అని అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఒకటి ఐస్ క్రీమ్ అని ఇంకొకటి చికెన్ టిక్కా బర్గర్ తీసుకున్నాము. ఇంకా అవి రెండు టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా, కేక్ అయితే వర్తబుల్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ ఎంత బాగుందో, కేక్ అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, పాలు మంచిగా ఉంది అసలు. ఇంకా బర్గర్ అంటారా, అబ్బో నేను ఎప్పుడు తినలేదని ట్రై చేసినా కానీ ఏం లేదు, ఆ బన్ను లోపల అన్ని పెట్టి చేసినట్టే ఉంది. అస్సలు నచ్చలేదు నాకైతే అది. అంటే నచ్చలేదంటే టేస్ట్ బాగుంది, అంతంత మాత్రంగా ఉందన్నమాట. అంత పర్ఫెక్ట్గా అయితే ఏం లేదు. ఇంకా కేక్ పీస్ నేను కొంచెం, మా పాప కొంచెం తిన్నాము. ఇంకా మా తమ్ముడు కొంచెం సగం బర్గర్ తినేసి వాడికే ఇచ్చా. ఇంకా వాడే తినేసిండు. నాకు అస్సలు తినాలనిపించలేదు, అనవసరంగా తీసుకున్నాం అనిపించింది. అదే అమౌంట్తోనే ఐస్ క్రీమ్ వస్తుండే కదా అనిపించింది. నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్, డైరీ మిల్క్, చాక్లెట్స్ అలాంటివి అయితే బాగా నచ్చుతాయి. పెళ్లి కాకముందు చాలా తింటుండే, అందుకే ఇంత చెబ్బిగా ఉన్నా. పెళ్ళి అయిపోయాక ఇంకెక్కువ లావ్ అయిపోయాను అన్నమాట. ఇంకా అక్కడ మొత్తం తినేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళాక గాయస్, మా పాప కొనుక్కున్న బొమ్మ ఉంది చూసారా, అది ఇలా షేక్ చేస్తే లైట్ వస్తుంది కదా, ఆ లైట్ కోసం ఇద్దరు ఆ బొమ్మ కోసం కొట్టుకున్నారుగా మా పిల్లలు. అయ్య బాబోయ్, అసలు వాడిని కూడా తీసుకొస్తే అసలు ఈమెకి ఎందుకు కొనిచ్చినా అని ఇంకా అసలు మస్తు ఫీల్ అయిపోయినా నేనైతే. ఫుల్ కొట్టుకున్నారు ఆ లైట్ కోసము. అసలే అది రేట్ ఎక్కువ అని అంటే మా తమ్ముడు ఇంకొకరు కూడా తీసుకుంటాను, నేనే వద్దని చెప్పిన. ఎందుకు అనవసరంగా అమౌంట్ వేస్ట్, అందులో ఏముంది, అంత చిన్న బొమ్మకి అంత పెట్టాల్సిన అవసరం లేదు. పిల్లలకి ఏది నచ్చుతుందో అది కొనియాలి, బట్ చూసి కొనివ్వాలన్నది అయితే నా పాయింట్. అంటే వర్తబుల్ అయినవి కొనివ్వాలనేది నేను నమ్ముతాను అన్నమాట. అంతకు మించి అయితే ఏం లేదు. పిల్లలకైతే ఏది అడిగితే అది వాళ్ళకి కొనివ్వాలి, అదే వాళ్ళకి హ్యాపీనెస్. నేను కూడా నమ్ముతాను అది. సో వీడియో అయితే ఇదే గైస్, తప్పకుండా అందరూ ఏం చేయాలి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.